అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానంలో 4వ పదిలో 4వ తిరువాయిమొழிలో 1వ పాసురం. కిందటి తిరువాయిమొழிలో భగవంతుడి యొక్క భగవత్ కైంకర్యాలని తాము చెయ్యలేకపోయినప్పటికీ, ఎలాగా, అయ్యా నువ్వు కన్నప్రాణిగా వచ్చావు, నా పిన్న పిరాటిని వివాహం ఆడాలి అనుకున్నప్పుడు 7 ఎద్దులని ఏకతాటిని కట్టినటువంటి వాడివి కదా, లేదా వాటిని సంహరించినటువంటి వాడివి కదా. ఆ సమయంలో నీ పక్క నుండి కన్నా ఇవి అసురావేశం కలిగినటువంటి ఎద్దులు అని ఒక్క సలహా చెప్పలేకపోయాను. అలానే సీతాపిరాటి విషయంలో అయినా, అలా కువలయాపీడాన్ని సంహరించే సమయంలో కూడా, అలా ఏ సమయంలోనూ నీ పక్కన ఉండి ఒక సలహా చెప్పవలసిన సమయంలో ఒక్క మాట కూడా నేను చెప్పలేకపోయానయ్యా. అంతేకాదు, అలా కువలయాపీడాన్ని సంహరించావా, లేదా 7 ఎద్దులని ఒక తాటిన కట్టావా, రావణ సంహారం కావించావా. ఈ సమయంలో యొక్క పుష్పహాస సుకుమారమైనటువంటి నీ తిరుమేని చాలా అలసిపోయి ఉంటుంది కదా. ఆ సమయంలో నేనుండి శిశిరోపచారాలు చేయలేకపోయాను కదా అని ఆళ్వారు బాధపడుతూ, అయితే ఓ పని చెయ్యి, అదిగో పూసుం శాందు ఎన్నెందుమే అని నీ యొక్క మనస్సు ఇది నీకు అలాంటి సమయంలో నేను ఏ శిశిరోపచారాలు చేయలేదు కనుక, అలాంటప్పుడు నా మనస్సును ఎలా స్వీకరిస్తావో తెలుసా. ఆనాడు ఆవయోహో గాత్ర సదృశమని గూని దగ్గర ఉన్నటువంటి ఆ చందనాన్ని నువ్వు ఎలా భోగ్యంగా స్వీకరించావో, అలా నా మనస్సుని చందనం వలె స్వీకరించవయ్యా. నీ తిరుమేనికి అలదేటువంటి చందనంగా స్వీకరించవయ్యా. ఇదిగో నేను నా వాక్ కైంకర్యం ఉన్నది కదా, ఈ వాక్ కైంకర్యాన్ని నీ యొక్క కిరీటానికి అలంకరించేటువంటి పుష్పమాలలుగాను తిరుత్తుజాయ మాలలుగాను స్వీకరించు. అంతేకాదు ఇది ఎలా తిరుపరివట్టంగాను స్వీకరించవయ్యా. ఆ తర్వాత నేను 2 కైకూపు అని 2 చేతులు జోడించి చేసేటువంటి నమస్కారాన్ని ఎలాగ స్వీకరించాలి, నువ్వు నీ యొక్క తిరుమేనికి అలంకరించేటువంటి ఆభరణాల వలె స్వీకరించవయ్యా అని కోరుకున్నారు ఆళ్వార్లు. అంటే మనస వాచ కాయకం త్రికరణ శుద్ధిగా నేను చేసేటువంటి కైంకర్యాల వలె వీటిని స్వీకరించవయ్యా. నీ ఆభరణాలు అనుకో, వస్త్రాలు అనుకో, లేకపోతే గనక ఇది నీ తిరుమేనికి అలదేటటువంటి చందనం అనుకో అని ఈ రీతిగా కిందటి తిరువాయిమొഴి మొత్తం ఆడవాళ్ళు ఆనందంతో జరిగిపోయింది. పెరుమాళ్ళకి చేసేటువంటి సమస్త కైంకర్యాలు కూడా వారి యొక్క ఆత్మ అని, ప్రాణమని ఇలా అన్నింటినీ సమర్పించారు. అలా ఉన్నటువంటి ఆడవాళ్ళకి అది ఉళివెరుప్పాడు అంటే ప్రత్యక్ష సమానమైన మానసిక సాక్షాత్కారమే కావటంతో, అది కాదు ఇప్పుడు ఏం కావాలనిపించింది ఆళ్వాళ్ళకి, బాహ్య సంశ్లేష కావాలనే కోరిక కలిగింది. ఆ బాహ్య సంశ్లేష కావాలనే కోరిక వెంటనే తీరకపోవటం చేత ఆన్భావం తొలగిపోయింది, పెన్భావం వచ్చి చేరింది. ఆ పెన్భావనలో కూడా తన యొక్క స్వరూపాన్ని తాను చెప్పలేనటువంటి స్థితి ఏర్పడి స్థాయి చెప్పేటువంటి మాటల వలె ఈ మన్న ఈరుందుతూ జావి అనేటువంటి ఈ తిరువాయిమొഴి మనకు కనబడుతుంది. ఏం చెప్తున్నారు ఇందులో, పరమాత్మ సాదృశ్య పదార్థాలని, పరమాత్మతోటి సాదృశ్య పదార్థాలని, సంబంధ పదార్థాలని చూసి వాటిని చూసి అవే సర్వేశ్వరుడు అనుకొని సమీపానికి వెళ్ళి ఇవి అలాంటి పదార్థాలే తప్ప ఆయన కాదు అని భావించి ఇదిగో దుఃఖపడుతూ ఉన్నటువంటి స్థితి. మా అమ్మాయి ఇలా ఉన్నదండి, చుట్టూ వాళ్ళు అడుగుతున్నారు, చెలికత్తెలో లేకపోతే తల్లి స్నేహితురాళ్ళు వచ్చి, ఏమిటమ్మా మీ అమ్మాయి ఇలా ఉన్నదేమిటి అని అడిగితే, ఎలా ఉన్నదో తెలుసా, మా అమ్మాయి
మన్నై ఇరుందు తుజావి వామనన్ మన్నిది వెన్ను. ఇదిగో మన్నై ఇరుందు తుజావి, ఆ నేల మీద కూర్చుంటుంది, నేలంతా తడుగుతూ ఉంటుంది. వామనన్ మన్నిది వెన్ను, వామనుడు ఆనాడు వామనుడిగా వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర స్వీకరించినటువంటి భూమి అని అంటూ ఉంటుంది. వెన్నై తొడుదు అవన్ మేవు వైగుండం ఎన్ను కైకాటం. వెన్నై తొడుడు పైకి చూపిస్తుంది, ఆకాశం వైపు నమస్కరిస్తుంది. ఇదేమిటో తెలుసా? విన్ అనేటువంటి పదానికి ఆకాశము అని అర్థం ఉంటుంది, పరమపదము అని అర్థం ఉంటుంది కదా. నామసామ్యాన్ని బట్టి ఏం చెప్తుందో తెలుసా? అవన్మేవు వైగుండం ఎన్ను కైకాటం. ఆయన ఎప్పుడూ వేంచేసి కోరుకొని వేంచేసి ఉండేటువంటి పరమపదమండి అని చెప్తూ ఉంటుంది. కన్నయుள் నీర్మలగా నిండు కడల్ వண்ணం ఎన్ను మన్నే. కన్నయుள் నీర్మలగా, కళ్ళ నుండి నన్నీడు జాలువాడుతూ ఉండగా కడల్ వண்ணం ఎన్ను మన్నే, కడల్ వಣ್ಣను అంటూ ఉంటుంది. మా అమ్మాయి ఎన్ పెన్నై పెరుమయలు చేయదార్పు ఎన్ చేయగేన్ పెయి వళయ్యేరే. ఇదిగో ఇలాంటి అసలు ఈ అమ్మాయికి ఇలాంటి స్థితి రావటానికి కారణం ఏమిటి? అదిగో ఎన్ పెన్నై పెరుమయలు చేయదార్పు, మా అమ్మాయికి ఆ కడల్ వన్ననే, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే మా అమ్మాయి ఇలా అయిపోయిందమ్మా. కాబట్టి ఎన్ పెన్నై పెరుమయలు చేయదార్కు, మా అమ్మాయిని ఇలా పిచ్చెత్తేలాగా మోహపుచ్చినటువంటి ఆయన గురించి ఎన్ చేయగేన్ పెయి వళయ్యేరే, నన్ను ఏం చేయమంటారమ్మా పెయి వళయ్యేరే, ఏదైనా దీనికి ఉపాయాన్ని ఏదైనా చెప్పండి. ఇలా మా అమ్మాయి మోహపడిపోయి ఉన్నది, పెయి వళయ్యేరే, మీ అందరూ చక్కగా గాజుల్ని ధరించి ఉన్నారు, మా అమ్మాయి చేతులకి గాజులు కూడా లేకుండా జారిపోయి ఉన్నది, మా అమ్మాయి చేతికి గాజులు నిలబడేలాగా ఏదైనా ఒక పరిహారాన్ని చెప్పండి అమ్మా అని అడుగుతున్నది ఆళ్వార్ నాయకి తల్లి ఈ పాసురంలో. முதல் பாட்டு. வினவந்தவர் கடுக்கு தன் மகள் செய்தியை அறிவியா நின்று கொண்டு இப்படி அவளை எம்பெருமான் பிச்சேற்றினான், நான் இதுக்கு என் சேவேன் என்கிறாள். వినవందవర్ గడుక్కు, వినవ వందవర్ గడుక్కు, ప్రశ్నించడానికి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళతోటి తన్మగల్ సేది అరివియా నిండుకొండు, వాళ్ళ అమ్మాయి స్థితి ఏమిటో చెప్తూ, ఏం చెప్తోందో చెప్తూ, ఇప్పటి ఎవడై ఎంబెరుమాన్ పిచ్చెత్తినాన్, ఈ రీతిగా మా అమ్మాయిని పిచ్చెత్తేలాగా చేశాడు, వ్యామోహపరిచాడు ఆ ఎంబెరుమాను. నాన్ ఇదుక్కెను సేవేన్, నేను దీనికి ఏం చేయగలనండి, ఏం చేయాలి నేను అని అడుగుతున్నారు తల్లి గారు ఆ ప్రశ్నించడానికి వచ్చినటువంటి వాళ్ళతోటి. ఏం చేస్తూ ఉంటుందండి మా అమ్మాయి? మన్నై ఇరుందు తుజావి, మన్నై ఇరుందు తుజావి, ఆ నేల మీద కూర్చుంటుంది. తుజావి, ఆ నేలని ఇలా స్పృశిస్తూ ఉంటుంది. ఎందుకు, ఎంత నేల మీద స్పృశిస్తుందని మీ అమ్మాయి అంటే, మణ్ ముజుదుం అగప్పడత్తు నిన్న వెందై ఎంగిరపడియే அவன் திருவடிகளுக்கு உட்பட்ட பூமி பரப்படையா இருந்து துஜாவா நிற்கும், మణ్ ముజుదుం అగపడుతూ నిన్న వెందై, ఈ భూమండలాన్ని మొత్తం కూడా మణ్ముజుదుం అగపడుతూ తన స్వాధీనం చేసుకుని ఉన్నటువంటి స్వామి అని చెప్పినట్లుగా, అవన్ తిరువడిగడుకు ఉత్పట్ట భూమి పరప్పడయ్యా ఇరుందు తుజావా నిற்கும், అవన్ తిరువడిగడుకు ఉల్పట్ట భూమి పరప్పడయ్యా, ఆయనకు తిరువడిగళ్ళ కిందకి చేరిన భూమి మొత్తాన్ని కూడా ఇరుందు తుజావా నిற்கும், ఇరుందు అలా కూర్చొని తుజావా నిற்கும் అంటే ఆయన తన యొక్క పాదాలతోటి ఎంత భూమిని కొలిచాడండి? మొత్తం భూమండలాన్ని కొలిచాడు. ఆ భూమండలానికి వచ్చిన ప్రాంతం అంతా కూడా అది ఎంతైతే ఆయన కొలిచాడో, అవన్ తిరువడిగలకు ఉట్పట్ట భూమి పరప్పడయ్యా, ఆయన యొక్క తిరువడిగళ్ళ కిందకి చేరినటువంటి భూమి మొత్తం ఎంత ప్రాంతం అయితే ఉన్నదో అంతా కూడా తడుగుతూ ఉంటుందండి. ఎందుకు ఇది ఇలాగా? ఆయన యొక్క స్పర్శ కలిగినటువంటి భూమి అని, ఆయన యొక్క పాద స్పర్శనిది కలిగినటువంటిది కదా ఈ భూమండలం మొత్తం కూడా ఇప్పుడు. అందుకని మన్నై ఇరుందు తుజావి, ఆయన యొక్క స్పర్శ కలిగినటువంటి భూమి అని భూమి అని మా అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? ఇరుందు తుజావా నిற்கும்,
అలా కూర్చొని ఆ నేల మీద భూమి మొత్తం అలా తడుముతూ ఉంటుంది. అదో మన్ముజుదుం ఇత్యాది అంటే వామనన్మణ్యన్న తుక్కు చేరమణ్యన్నదుక్కు భూమి ఎల్లాం అన్న ఎన్ను అర్థం. பூமி முதலான ஊர்வலோகங்களையும் எல்லாம் அளந்து சுவாதீனமாக்கிக் கொண்டு கிருதகிருத்தியனாய் நின்னவன் சுவாமி என்னபடி మన్నై తుజావి అన్నాళ్ళు. అదిగో భూమి మొదలైనటువంటి ఊర్ధ్వలోకాలన్నీ ఈయన మొదలైన ఊర్ధ్వలోకాలన్నీ కూడా కొలిచి స్వాధీనం చేసుకొని కృతకృత్యుడై ఉన్నాడండి మా స్వామి అని మన్ ఐ తుజావి అన్నాళ్ళు. స్వామి అని చెప్తూ మన్నై తుజావి అంటే భూమి ఎల్లాం తుజావినదాగవేణుమోయన్నా. ఏమంటే భూమి అంతా అలా సృష్టిస్తూ ఉంటుందా మీ అమ్మాయి అంటే అవును. అవన్ సంబంధం ఇత్యాది అవన్ సంబంధం ఈ భూమండలం మొత్తం కూడా ఆయన సంబంధం కలిగినది అనే భావనతోటి ఇలా సృష్టిస్తూ ఉంటుంది. ఆయన తన పాదాలతోటి ఏ ఏ ప్రదేశాలని కొలిచాడు అది మొత్తం ఆయన యొక్క స్పర్శ కలిగినటువంటిదే కదా. ఆయన సంబంధం మన్నై ఇరుందు తుజావి ఈ భూమి మీద కూర్చొని ఇలా తడుగుతూ ఉంటుంది. ఎందుకని ఇది ఆయన సంబంధం కలిగినటువంటి భూమి అని. అయితే అవన సంబంధం కొండు విరింబినారు ఉండో ఎన్నా అండి. అవన సంబంధం కొండే ఇత్తై విరుంబుగలదు. ఆయన మా అమ్మాయి ఆ భూమిని అలా తడవటానికి కారణం ఏమిటో తెలుసా? అవన సంబంధం కొండే ఆయన సంబంధాన్ని పట్టే మా అమ్మాయి ఇలా ఆ భూమినిలా తడుముతూ ఉన్నది. అదు ప్రాదేశికం అనే ఏదో ఒక ప్రాంతం కాదండి. ప్రాదేశికం అంటే ఒక నియమించినటువంటి కొంత ప్రదేశం అలా కాదు. మొత్తం మన్నయ్యిరుందు తుజావి అని చెప్పినట్టుగా ఆయన యొక్క తిరువడిగళ్ళ కిందకి ఆయన యొక్క తిరువడిగళ్ళు ఎంతవరకు వ్యాపింపచేసి ఎంత ప్రాంతాన్ని కొలిచాడో అంత ప్రాంతం కూడా. అయితే ఇలా ఎవరైనా మోహపడిపోయినటువంటి వాళ్ళు ఆయన సంబంధం గల భూమి కదా అని విరుంబినారుగుండో ఎవరైనా ఇలా కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఉదాహరణ చూపిస్తున్నారు. మయాతు భక్త్యా తస్యైవ వామనస్య ఉపభుజ్యతే. మయాతు భక్త్యా తస్యైవ వామనస్య ఉపభుజ్యతే అని తేషైవ పూర్వం ఆక్రాంతం ఆశ్రమశ్రమనాశన ఇది పూర్వార్థం. తేషైవ పూర్వం ఆక్రాంత ఆశ్రమ శ్రమనాశన అని ఎప్పుడు ఇది రామచంద్రుడితోటి ఈయన విశ్వామిత్రుడు చెప్పినటువంటి శ్రీ సూక్తిది. తాటక నిరసానంతరం రామం ప్రతి కౌశిక ఎన్నన్బుదు ఎదు ఎస్సంబంధి ఎన్నపడి అంటే ఉపభుజ్యతే ఎన్నదుకు అర్థం. ఎగడా మయాతు భక్త్యా తస్యైవ ఎలా రామచంద్రుడిని తీసుకొని తాటక సంహారానికి తీసుకెళ్ళాడు కదా విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు ఇద్దరినీ కూడా. అలా వెళ్లే దారిలో సిద్ధాశ్రమం కనబడితే ఈ ఆశ్రమం ఎవరిదనుకున్నావు రామచంద్ర? ఆనాడు వామనుడు వేంచేసినప్పుడు ఆయన వేంచేసి ఉన్నటువంటి స్థానం ఇది. ఈ సిద్ధాశ్రమము ఇప్పుడు కూడా ఉన్నదట, బీహార్లో ఉన్నదట ఆ సిద్ధాశ్రమం. ఆనాడు వామనుడు వేంచేసి ఉన్నటువంటి స్థానం కదా అని ఈ ప్రాంతం అంటే నాకు ఎంతో ఇష్టమయ్యా అని భక్త్యా తస్యైవ వామనస్య ఉపభుజ్యతి. ఆ వామనుడి చేత అనుభవించబడినటువంటి స్థానం కదా ఇది అని నాకెంతో ఇష్టము అని మున్బు తోత్తుగర సోలై ఎన్నన్బుదు ఎన్ను పెరుమాళ్ కేట్టరుడా అడిగాటయ్యో. ఎందుకు ఎప్పుడు చెప్పాడు? అలా వెళ్తూ ఉన్నారు, సిద్ధాశ్రమం వచ్చింది, అడిగాడు రామచంద్రుడు. అదిగో ఎదురుగా కనబడుతూ ఉండేటువంటివే ఆ తోటలు. ఆ తోటలు అవన్నీ ఏమిటి స్వామి అని విశ్వామిత్రుణ్ణి అడిగితే పండు సిద్ధాశ్రమం ఎన్నో వామనన్ యజుంధరుడు ఇరింద దేశమాయిత్తు. అదిగో ఇది పూర్వం సిద్ధాశ్రమం. ఆయన వామనుడిగా వచ్చి వేంచేసి ఉన్న కాలంలో ఆయన ఉన్నటువంటి స్థానం ఇది. అంచేత ఇది అవన్ యజుంధరుడైన పిన్బు అవన్ పక్కల్ భక్తియాలే విడమాట్టామే అమ్మన్నై మోందు కొండు కెడప్పంజన్నా నిరే విశ్వామిత్రన్. ఆయన వేంచేసినటువంటి స్థానం కదా ఇది. అందుకని అవన్ యజుంధరుడైన పిన్బు ఆయన వేంచేసిన తరువాత అవన్ పక్కల భక్తియాలే ఆయన విషయంలో ఉన్నటువంటి భక్తితోటి, ఏది ఆ వామనుడి విషయంలో ఉన్నటువంటి భక్తితోటి ప్రీతితోటి విడమాట్టామే విడిచిపెట్టలేక అమ్మన్నై మోందు కొండు కెరప్పన్
ఆ మన్నై ఆ భూమిని వాసన చూస్తూ ఉంటానయ్యా నేను అన్నట్ట విశ్వామిత్రుడు. అలా మా అమ్మాయి కూడా ఆ విశ్వామిత్రుడు ఎలాగో వామనుడి విషయంలో ఉన్నటువంటి ప్రీతితోటి ఆయన ఆ సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఆ మన్నుని కూడా వాసన చూస్తూ ఉంటాను అని చెప్పాడు. అదే రీతిగా ఈ తల్లిగారు కూడా మన్నై ఇరుందు తుజావి, మా అమ్మాయి ఆ భూమిని అలా తడుముతూ తడుముతూ ఉంటుందండి. కారణం ఆయన యొక్క సంబంధం కలిగినది కదా ఈ భూమి అనేటువంటి భావనతో. సరే, ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నారు. విష్ణుర్మానుష రూపేణ చచార వసుధాతలే ఎన్నో అవన్ పక్కలు తీడయార్ విడమాట్టారు హరిరే. విష్ణు మానుష రూపేణ చచార వసుధాతలే. ఎవరు చెప్పినటువంటిది? మహాభారతంలోది సిరియ తిరువడిని ఆ భీముడు అడిగినటువంటి ప్రశ్నకి సిరియ తిరువడి చెప్పినటువంటి సమాధానం. ఏమడిగాడు? ఎప్పుడో త్రేతాయుగంలో రామచంద్రుడు, భీముడు మహాభారతం అంటే ద్వాపర యుగంలో. ఏమడిగాడు భీముడు సిరియ తిరువడిని? నువ్వు ఎప్పుడో త్రేతాయుగంలోనే రామచంద్రుడు పరమపదానికి వెళ్ళిపోయాడు కదా, నువ్వు ఇంకా ఈ ద్వాపర యుగం వరకు ఎందుకు ఈ భూమండలంలోనే ఉన్నావు అని అడిగాట భీముడు. అడిగిన దానికి ఈయన చెప్తున్నాడు, అదా దాశరథిర్వీరో రామో నామ మహాబలః. అదా దాశరథి వీర రామో నామ మహాబలః. దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడు గొప్ప వీరుడు, మహాబలవంతుడు. ఆయన అంతేకాదు విష్ణు మానుష రూపేణ చచార వసుధాతలే అని. అలాంటి ఆ విష్ణువే మనుష్య రూపంలో ఈ భూమండలంలో సంచరించాడు కదా. ఆయన ఎవరయ్యా అంటే రామచంద్రుడు. ఆ రామచంద్రుడు గొప్ప వీరుడు, ఆ గొప్ప మహాబలం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ రామచంద్రుడు సంచరించినటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ అనుభవించాలని ఆశ నాకు. రామచంద్రుడు సంచరించినటువంటి ఆయన చేసినటువంటి కార్యాలని గుర్తుకు తెచ్చేటువంటి ప్రదేశాలు ఇవన్నీ. కాబట్టి వీటిని విడిచిపెట్టి పరమపదం స్నేహోమయ పరమోరాజన్ స్వయి నిత్యం ప్రతిష్ఠిత భక్తిష్ట నేతావేర భావో నాణ్యత్ర గచ్చతే అని హనుమ చెప్పినట్లుగా, ఇదిగో నాకు నన్ను పరమపదానికి బ్రహ్మని రామచంద్రుడు చెప్పిన రామచంద్రుడి యొక్క చిహ్నాలని తెలియచేసేటువంటి ఈ భూమండలాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళలేకపోయానయ్యా అని. ఎలాగైతే కండల్ మత్తొండినై కానావే అని తిరుప్పాణాలు వాళ్ళు చెప్పారు, అలా రామచంద్రుడు సంచరించినటువంటి ఈ ప్రదేశాలను విడిచిపెట్టి నేను వెళ్ళలేకపోయానయ్యా అని చెప్పాట సిరియ తిరువడి. అలా ఏమిటి? అవన్ పక్కలు రుచియుడయ్యా విడమాట్టారు హరిరే. ఆయన విషయంలో రుచి కలిగినటువంటి వాళ్ళ స్థితి ఇలానే కదా ఉంటుంది. విడమాట్టారు హరిరే. అలానే మా అమ్మాయి కూడా మన్నయ్యిరుందు తుషావి, ఇదిగో ఈ భూమిని అలా సృష్టిస్తూ ఉంటుంది. ఎందుకని? ఆయన యొక్క సంబంధం కలిగినటువంటిది కదా అనే భావనతోటి అలా ఇరుందు అలా కూర్చొని ఉంటుంది. ఇరుందు అని చెప్పడం వల్ల ఇవ్విరుప్పు పూర్వక్షణத்தில் స్థితి గమన సేనాదిகளில் ஒரு నీతి ఎన్నికే నోపత్తమై తోత్తుగిరదు. ఇరుందు కూర్చొని ఉన్నది మా అమ్మాయి ఇప్పుడు అని చెప్పడం వల్ల ఏమర్థం అవుతోంది? ఇప్పుడు కూర్చున్నది అంటే ఏమిటి? ఇంత క్రితం ఈ అమ్మాయి కూర్చొని లేదనమాట. అప్పుడు ఎలాగా? ఇరుదన్నే విడమాట్టామయ్యం తోత్తుమిరే ఇవ్విరుప్పు పూర్వక్షణத்தில் స్థితి గమన సేనాదిகளில் ஒரு నీతి ఎన్నికే నోపత్తమై తోత్తుగిరదు. ఇవ్విరుప్పు పూర్వక్షణத்தில், ఇలా కూర్చోవటానికి పూర్వం ఎలా ఉన్నది ఆ అమ్మాయి? స్థితి గమన సేనాదిகளில், కూర్చున్నదో నిల్చున్నదో పడుకొని ఉన్నదో నిద్రపోతున్నదో మేల్కొని ఉన్నదో తెలియనట్లుగా ఒక స్థితిలో ఉన్నది అని మనకు తెలుస్తోంది. అలా బాధపడుతూ ఉన్నదని పూర్వక్షణ ఇవ్విరుప్పు పూర్వక్షణத்தில் స్థితి గమన సేనాదిகளில் ஒரு నీతి ఎన్నికే నోపత్తమై తోత్తుగిరదు. ఈ స్థితికి పూర్వక్షణంలో మా అమ్మాయి యొక్క స్థితి గమనము, ఆ శయనంలో ఒక నీతి ఎన్నికే, ఒక నియమమేమి లేకుండా నోపత్తమై తోత్తుగిరదు, అలా బాధపడినటువంటి స్థితి మనకి కనపడుతూ ఉన్నది అని
ఎలా ఇంకోటి కూడా ఏం చెప్తారంటే తోతగరదుషావి అంటే ఇప్పుడు ఇలా కూర్చొని ఉన్నదంటే ఎందుకని మన్నైరుందుషావి ఇదిగో ఇది ఆ పరమాత్మ సంబంధం కలిగినటువంటి భూమి అనే భావనతోటి ఇప్పుడు ఇలా దాన్ని తడుగుతూ ఇలా కూర్చొని ఉన్నది. ఈ స్థితికి పూర్వం మా అమ్మాయి స్థితి అదిగో కూర్చున్నదో నుంచున్నదో ఏమో తెలియనట్టుగా చాలా బాధపడుతూ ఉన్నదండి. తుషావి ఇది దన్నై విడమాట్టామయ్యం తోత్తుమిరే ఇది దన్నై తుషావి తడుగుతూ ఉంటుంది. దీన్ని విడిచిపెట్టి ఉండలేక ఇది పరమాత్మ సంబంధమైనటువంటిది, పరమాత్మ యొక్క స్పర్శ కలిగినటువంటిది ఈ భూమి అనే భావనతోటి దీన్ని విడిచిపెట్టి ఉండలేక అలా తడుగుతూ ఉంటుంది. ఇది దన్నే విడమాట్టామయ్యం తోత్తుమిరే అంటే అది చెప్పడం తుషావి తడుగుతూ ఉంటుంది అని చెప్పడం వల్ల ఏంటి, పరమాత్మ సంబంధమైనటువంటి పరమాత్మ పాదస్పర్శ కలిగినటువంటి ఈ భూమిని విడిచిపెట్టి ఉండలేని స్థితి మనకి కనపడుతుంది. అందుకనే తుషావి ఇది దన్నే విడమాట్టామయ్యం తోత్తుమిరే అలా విడిచిపెట్టలేని స్థితి మనకి కనపడుతుంది కదా. పిత్తోపహతన్ చందన పంకத்தில் నిన్నుం కైవాంగం ఆట్టాదా పోలే పిత్తోపహతన్ వాడికి పిచ్చెక్కింది, పైత్యం తగ్గాలి అంటే చందన పంకத்தில் నిన్నుం కైవాంగా మాట్టాదా పోలే ఆ పైత్యం కలిగినటువంటి వాడి పైత్యం తొలగాలంటే వీడి చేతులు ఆ చందనంలో ముంచి ఉంచాలి. అలా చందన పంకத்தில் నిన్నుం కైవాంగ మాట్టాదా పోలే ఆ పిచ్చిలో ఉన్నటువంటి వాడు చందనంలో నుంచి తన యొక్క చేతిని వెనక్కి తీయనట్లుగా కైవాంగిల్ విరహాగ్నియాలే వేం బోలే అదిగో అలా పైకి తీసాడనుకోండి ఆ చేతులు ఏమైపోతాయి, విరహాగ్నియాలే ఆ విరహాగ్నితోటి వేడెక్కిపోతాయి అంతే కదా. వాడికి పైత్యం ఒళ్ళు వేడెక్కి ఉన్నది. అలా చందనంలో చేతులు ఉంచినంతసేపు మాత్రమే వాడికి హాయి, ఏదో తెలియని హాయిలో అలా ఉంచుతాడు. కానీ అలా కాకుండా ఆ చేతుల్ని ఇలా బయటికి తీశాడంటే అగ్ని బాధ కదా, ఆ బాధతో బాధపడేవాని వలే మా అమ్మాయి కూడా ఏంటో తెలుసా, కైవాంగిల్ విరహాగ్నియాలే వేం పోలే ఇప్పుడు ఇలా మన్నయ్యిరుందు తుజావి అని ఈ భూమిని ఇలా స్పృశిస్తూ ఉంటుంది కదా. భూమిని స్పృశిస్తూ ఉండటం వల్ల, భూమిని ఇలా తడవుతూ ఉండటం వల్ల ఆయన యొక్క స్పర్శని పొందినట్టు ఆనందం, ఆయన యొక్క స్పర్శ సౌభాగ్యాన్ని పొందుతోంది మా అమ్మాయి. ఇప్పుడు ఒక్కసారి కనుక ఆ చేయి తీసింది అనుకోండి, అప్పుడు విశ్లేషణ కదా, ఆ విశ్లేషణలో ఎలా అయిపోతుంది, కైవాంగిల్ విరహాగ్నియాలే వేం పోలే కయ్యిలా కనుక ఆ చేతిని ఇలా భూమి మీద నుంచి తీసింది అనుకోండి విరహాగ్ని, ఎందుకని విశ్లేషణ కదా. ఇలా తడుగుతూ ఉన్నంతసేపు ఆయన యొక్క స్పర్శ, అలా ఆ చేతిని తీసింది అంటే ఆ స్పర్శ పోయినట్లే కదా, అప్పుడు విరహాగ్ని. అందుకని విరహాగ్నియాలే వేం పోలే దగ్ధమైపోయినట్లుగా అయిపోతుంది. అంచేత మా అమ్మాయి మన్నయ్యిరుందు తుషావి అదిగో ఆ భూమి మీద కూర్చొని ఆ భూమిని అలా తడుగుతూ ఉంటుంది. ఆ తడవటం ఆపేసింది అంటే, చెయ్యి తీసింది అంటే విరహాగ్ని కనుక అది నే అవరగలే தாங்கள் தெளிந்திருக்கிறார்களாய் இவர் பிரமித்தாரே போலே செய்கிறது ఎన్నన్బుదు ఎన్బరగడే ఏమనుకుంటే వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, ఏమిటమ్మా మీ అమ్మాయికి పిచ్చి ఏమిటి, ఏదో ఆ పిచ్చి ఎప్పుడు మన్నయ్యిరుందు తుషావని ఇదే పిచ్చిలో ఉండటం ఏమిటి అంటే, అసలు మీకు ఆయనని విడిచిపెట్టామనే జ్ఞానం ఉంటే కదా, శాస్త్ర జ్ఞానము లేదు, ఆయన్ని విడిచిపెట్టామనే జ్ఞానము లేకపోవటం వల్ల మీరిలా ఉన్నారు అని ఇవాళ భ్రమిస్తారైపోలే చేయగలదు ఎన్నన్బుదు ఎన్బరగడే అదిగో తాంగల్ ఇరుక్కిరారుగళాయ్ ఇవల్ భ్రమిస్తారైపోలే చేయగలదు ఎన్నన్బుదు ఎన్బరగడే ఏమిటి భ్రమ, ఈ పైత్యం ఏమిటి ఈ అమ్మాయికి అని వాళ్ళేమనుకుంటున్నారు, తాము తెలివిగా ఉన్నట్లు ఈ అమ్మాయి భ్రమపడుతున్నట్టుగా భావిస్తారు వాళ్ళంతా కూడా. అవరగడై நீங்கள் భ్రమిచ్చుగోడో ఎన్నుమాయిస్తూ ఎవరు, ఆ భ్రమ నాది కాదర్రా మీది, ఆయన యొక్క విశ్లేష వ్యసనము కూడా లేకుండా ఇలా ఉన్నటువంటి మీది భ్రమ, లేకపోతే ఆయనని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేని నాది భ్రమ,
కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, ఏమిటండి ఈ అమ్మాయికి పిచ్చి అని వాళ్ళు ఈ అమ్మాయిది భ్రమ అని భావిస్తే, నాది కాదు భ్రమ మీరే అన్నట్టుగా ఉన్నదట ఈ అమ్మాయి. వామనన్ మణిదు వెన్నుం, వామనన్ మణిదు వెన్ను, మണ്ണ ఇరుందు తుజావి వామనన్ మణ్ ఇది వెన్ను, ఇది వామనుడి యొక్క మಣ್ಣండి అని. వామనన్ మಣ್ಣన్నో ఇదెన్నుం, ఆ వామనుడి యొక్క మన్ను కదా ఇది, ఎన్నుం అంటూ ఉంటుంది. ఎందుకని వామనన్ మణ్ ఇది ఎన్నుం, అది వామనుడి యొక్క మన్ను భూమి అని అంటూ ఉంటుంది. అడిగిలే పెరందుడయ్యా గంధమందో ఎన్నా నిన్నాళ్. ఏమిటో తెలుసా ఈ భూమండలానికి ఉన్నటువంటి ప్రత్యేకత? ఆయన యొక్క పాద స్పర్శ తగలటం వల్ల అడిగిలే పెరందుడయ్య గంధమందో. మీకు తెలియటలేదా ఈ భూమండలం మొత్తం ఒక పరిమళం వస్తోంది? ఎందుకు వస్తోంది ఆ పరిమళం ఈ భూమండలానికి? ఆయన యొక్క పాద స్పర్శ తగలటం వల్ల సర్వగంధ అని చెప్పబడేటువంటి పరమాత్మ యొక్క తిరువడి కనుక ఈ భూమండలానికి మొత్తం ఆ పరిమళాలు వ్యాపించాయి. అడిగిలే పెరందుడయ్య గంధమందో, ఆ పాదంలోంచి వచ్చినటువంటి పరిమళాలు కదా ఈ భూమివి. ఎన్నా నిన్నా అంటూ ఉంటుంది మా అమ్మాయి. అంటే వామనన్ మణిదు వెన్ను, అదిగో ఆ వామనుడి యొక్క తిరువడి స్పర్శ తగిలినటువంటి భూమి కదా. అంచేత అడిగిలే పెరందుడయ్య గంధమన్నో, ఆ పాద స్పర్శ వలన కలిగినటువంటి పరిమళాలు కదా అవి. అందుకని మా అమ్మాయి ఏం చేస్తుంది, మണ്ണ ఇరుందు తుషావి వామనన్ మణిదు వెన్నుం, గంధవతి పృథివీ ఎన్నిరే నాటిల్ ప్రసిద్ధి, సర్వగంధ ఎన్గిర విషయత్తు ఓట్టై సంబంధమే ఆయిత్తు ఎవల్ అరివదు. లోకంలో ఉన్న వాళ్ళంతా ఏమంటారు, గంధవతి పృథివీ అని చెప్పినట్టుగా పృథివికి ఒక విధమైన పరిమళం ఉంటుందండి అని అందరూ లోకంలో చెప్పినప్పటికీ మా అమ్మాయి ఏమంటుందో తెలుసా, సర్వగంధ ఎన్గిర విషయత్తోట్టే సంబంధమే ఆయిత్తు ఎవల్ అరివదు. సర్వగంధ అని చెప్పబడేటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క సంబంధం వలన కదా ఈ భూమి ఇలా పరిమళిస్తోంది అని మా అమ్మాయి అనుకుంటూ ఉంటుంది. ఎవరు అరివదు. సర్వగంధ ఎంగిర విషయత్తుంటే సంబంధమే ఆయిత్తు ఎవరు అరివదు. మా అమ్మాయికి తెలిసింది ఇదే సంబంధం. గంధవతి పృథివని లోకులందరూ అనుకున్నప్పటికీ, లోకుల భావన అదే అయినప్పటికీ మా అమ్మాయి భావన ఏమిటంటే సర్వగంధ అని చెప్పబడినటువంటి ఆ విషయముతోటి సంబంధం కలిగినది కనుక ఈ భూమికి ఈ పరిమళాలు వచ్చాయని మా అమ్మాయి అనుకుంటూ ఉంటుంది. అవన్ ఇరందు తన కాక్క కొండదండో ఎన్నా నిన్నాళ్ళు. అదిగో వచ్చాడు అవన్ ఇరందు తన కాక్కి కొండదండో ఎన్నా నిన్నాళ్. ఈ భూమి అదిగో వామనన్ మణిదు ఎన్నుమంటే ఎందుకు అలా చెప్తోంది? ఇదెవరో పెద్దలు వాళ్ళ తండ్రో తల్లో, తల్లి వైపు నుంచి ఆస్తో తండ్రి వైపు నుంచి పైతృక ధనంలాగా వచ్చినటువంటి భూమి కాదు ఇది. ఆయన కష్టపడి పుట్టగానే వెళ్ళి వామనుడి దగ్గరికి వెళ్ళి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచించి సంపాదించుకున్నటువంటి భూమి ఇది. అంచేత అవన్ ఇరందు తనకు ఆక్కి కొండదండో ఎన్నా నిన్నా, ఆయన యాచించి సంపాదించుకున్నటువంటి సంపద అండి ఇది అని. అవందాన్ అవనదానాల్ ఇంద్రనుక్కు పోలే కొడుక్క వేండా కాణం ఎవడుక్కు. అదిగో ఆ ఇంద్రుడేమనుకుంటున్నాడు, ఇది వామనన్ మణిదు ఎన్నుమని. ఈవిడేం చెప్తుంది, వామనన్ మణ్, ఇది వామనుడి యొక్క భూమి అనుకుంటోంది. ఆయన ఏమనుకుంటున్నాడు ఇంద్రుడు, బలి చక్రవర్తి దగ్గర నుంచి వచ్చినటువంటి భూమిని ఆయన జయించి నాకు యాచించి ఇచ్చాడు అనుకుంటున్నాడు ఎవరు, ఇంద్రుడు. కానీ ఇది వామనన్ మణ్, వామనుడి యొక్క భూమే. కాబట్టి అవనదానాల్ ఇంద్రను కుప్పోలే, అదే అవనదానాల్ అయితే ఆయనదైతే ఇంద్రను కుప్పోలే కొడుకు వేండా కాణం ఎవడుక్కు. ఆయనది కావటం చేత ఆ భూమి ఈవిడదే అవుతుంది. అదెలానండి, అవన్నిరందు ఆయన యాచించి సంపాదించుకున్నటువంటి భూమి ఈవిడది ఎలా అవుతుంది అంటేనట, భర్త సంపాదించినటువంటి ఏ సంపద అయినప్పటికీ కూడా అది భార్యకి పరిపూర్ణమైన హక్కు ఉంటుందట. అది ఇంకెవరు చెప్పక్కర్లేదట. అలా ఆయన సంపాదించాడు, ఈవిడ ఆయనకి సంబంధించినటువంటి ఆవిడే కదా. అందుకని ఈవిడేమనుకుంటోంది, ఇది నాది అనుకుంటోంది ఈవిడ.
ఎలా ఈవిడ అనుకోవచ్చు ఎలాగా? అవనదానాల్ ఇంద్రనుక్కు పోలే కొడుక్క వేండా కాణం ఎవడుక్కు. ఆయన సంపాదించిన తర్వాత ఏమిటట? ఇంద్రుడికి ఒకటే బెంగట. ఏమిటి బెంగ? ఈయనేమన్నాడు? వెళ్ళాడు, యాచించాడు, భూమిని తీసుకొచ్చేప్పుడు నేను సంపాదించి పెడతాలే అన్నాడు, నేను నీకు ఇస్తాలే రాజ్యాన్ని అన్నాడు. అవనదానాల్ ఇంద్రనుక్కు పోలే కొడుక్క వేండా కాణం ఎవడుక్కు. అవనదానాలు ఆయనది కావటం చేత అదిగో ఆ ఇంద్రుడి వలె భయపడవలసిన అవసరం లేదు ఈవిడికి. ఎందుకని ఇంద్రుడికి ఏమిటట భయం? నీకు రాజ్యాన్ని నేను తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు. వెళ్ళాడు, యాచన చేశాడు, రాజ్యాన్ని పొందాడు. కానీ ఇప్పుడు ఇంద్రుడికి ఒక భయం అట. ఏమిటా భయం? ఇప్పుడు కనుక ఇది నేను యాచన చేసి తెచ్చుకున్నానయ్యా, ఈ రాజ్యం నాదే, ఈ భూమండలం నాదే అన్నాడు అనుకోండి, ఏం చేయగలడు ఇంద్రుడు? ఏం చేయలేడు కదా. అందుకని ఇంద్రుడికి ఒకటే భయము, ఒకటే బెంగ. ఆయన ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. ఈయన స్వభావం అలాంటిది కాదు. చెప్పినటువంటి మాట చేసేటువంటి స్వభావమే, ఇచ్చిన మాట తప్పేటువంటి స్వభావం కాదు. అయినప్పటికీ ఇంద్రుడికి ఒక బెంగ, ఇస్తాడా ఇవ్వడా, ఇస్తాడా ఇవ్వడా అని ఆయనకి బెంగ పడవలసిన అవసరం ఉన్నది. కానీ ఈవిడికి అలా కాదు. అవనదానాల్ ఇంద్రనుక్కు పోలే కొడుక్క వేండా కాణం ఎవడుక్కు. ఆ ఇంద్రుడికి లాగా ఆయన ఇచ్చే వరకు మనస్క్లేదం పడవలసిన అవసరం లేదు ఈవిడికి. ఎందుకని? అవన్ ఎరందు తన కాక్కి కొండదండో ఎన్నా అన్నాడు. ఆయన యాచించి తెచ్చుకున్నదే అయినప్పటికీ ఆయనదైనటువంటి ప్రతిదీ కూడా భార్య కాబట్టి ఈవిడికి ఆ హక్కు ఉంటుంది కనుక ఆ ఇంద్రుడిలాగా ఇంద్రుడికి ఇదిగో జయించిన తర్వాత ఇదిగో నీకు చెప్పినటువంటి మాట ప్రకారం ఇస్తున్నాను రాజ్యాన్ని అనవలసిన అవసరం లేదు. అలా వేండా కాణం ఎవడుక్కు అవనదాన పోదే ఎవడదా ఏ ఇరుక్కుం. ఆయనది ఎప్పుడైతే అవుతుందో వెంటనే ఈవిడదే అయిపోతుంది కదా ఆ సంపదంతా. అవనదు అందుకాన్ ఎన్నో ఎవడై మీక్కవన్నాదే. అవనదు అందుకాన్, ఇది ఆయనది కాదండి అని ఎవడై మీక్కవన్నాదే. ఆయనది కాదండి ఇది అంటామంటే ఇంద్రుడు చెప్తుండేనే ఇంద్రుడేమనుకుంటున్నాడు? ఇది వామనుడు జయించి తెచ్చిన భూమి అనుకుంటున్నాడు. కానీ ఆళ్వార్ నాయక్ ఏమంటోంది? వామనన్ మన్, ఇది వామనుడిదే అంటూ ఉన్నది. అంటే వామనుడు జయించి తెచ్చినటువంటిది భూమి అనేది ఇంద్రుడి భావన. కానీ అలా కాదు, ఇది వామనుడిదే అనేటువంటి భావన కనుక అవనదు అందుకాన్యన్ను ఎవడై మీక్కవన్నాదే. అదిగో ఇది ఆయనది కాదమ్మా, ఆయనదని చెప్తావేంటి నువ్వు అని మీక్కవన్నాదే అని ఆవిడ్ని వెనక్కి ఆవిడ భావనను మార్చవలసిన అవసరం లేకుండా ఇదు అని చూపిస్తూ ఉంటుందట. ఎలా? ప్రత్యక్షత్తిలిం ఒంగళకు సంశయం అనువర్తియా నిన్నదో ఎన్నుం. అలా ప్రత్యక్షంగా అన్ని కనబడుతూ ఉన్నప్పటికీ కూడా సంశయం అనువర్తియా నిన్నదో ఎన్నుం, మీకు ఈ సంశయం అనువర్తిస్తూ ఉన్నదే. ఏమన్నారు వాళ్ళు? ఇది వామనుడి యొక్క భూమి కాదు, ఇది ప్రత్యక్షత్తిలి, మీకు అంతా ప్రత్యక్షంగా కనబడట్లేదా? విషయం అంతా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా మీకు సంశయం కలుగుతూ ఉన్నదే అంటే ఏమిటి? వాళ్ళు ఏం చెప్పారు? వామనన్ మన్నిదు ఎన్నుమని ఈవిడన్నది కదా. సరే, దీనికి సాక్ష్యం ఏమిటి అని అడిగారు వాళ్ళు. ఎవరు? ఇప్పుడు తల్లితో మాట్లాడుతూ ఉన్నారు కదా ఆ చెలికత్తెలో, స్నేహితురాండ్లో. ఏమిటి? నువ్వు చెప్పావమ్మా, బానే ఉంది, కానీ దీనికి సాక్ష్యం ఏమిటి? అవనదు అందుకాన్, ఆయనది కాదు అని చెప్పి విని వెనక్కి తిప్పడానికి అవకాశం లేనట్లుగా ఇది ఎన్నుం, ఈ భూమి అని చూపిస్తూ ఉంటుంది. ఇది అని చెప్పి ఎలా అంగీకరిస్తామండి? దీనికి ఏదైనా సాక్ష్యం ఉన్నదా వాళ్ళు అడిగితే? ప్రత్యక్షంగా కనపడేటువంటి దానికి సాక్ష్యం అవసరమేమున్నది కనుక. కాబట్టి ఇదిగో మన్, ఈ భూమి అంటే ఇది ఆయనదే అని నువ్వెలా చెప్పగలుగుతావు? వామనన్ మన్నిదు వెన్నుమంటున్నావు కదా. అంటే ఈ జీవుడు ఎలాగా పరమాత్మకి శేషభూతుడు అని అంగీకరించడం ఎంత సహజమైనటువంటి విషయమో, అలానే ఈ భూమి కూడా ఆయనదే అని అంగీకరించడం. ఇది ప్రత్యక్షత్తిలం ఒంగళకు సంశయం అనువర్తియా నిన్నదో ఎన్ను. ఏమిటి? ప్రత్యక్షంలో ఎదురుగా కనపడుతూ ఉన్నటువంటి విషయంలో మీకు ఇలా సందేహం కలుగుతూ ఉన్నదే ఎన్ను అంటూ ఉంటుంది.
பூதகாலத்திலும் பூதகாலத்தில் உள்ளது எவளுக்கும் வர்த்தமான காலத்தில் போலே தோத்துகிற இத்தனை போக்கி అలందవనై ఇప్పుడు కానవన్నారే. ఆ భూతకాలంలో జరిగినటువంటి విషయం ఎవలకు వర్తమాన కాలத்தில் పోలే తోత్తుగిరదు ఇత్తనే పోకి. అప్పుడు ఎప్పుడో జరిగినటువంటి సన్నివేశం ఇప్పుడు అవలకు వర్తమాన కాలத்தில் పోలే తోత్తుగిర ఇత్తనే పోకి. అదిగో అప్పుడు జరిగినటువంటి వీడికి వర్తమాన కాలంలో జరిగినట్లుగా కనబడుతున్నది తప్ప అలందవనై ఇప్పుడు కానవన్నారే. అలా కొలిచినటువంటి ఆయనని ఇప్పుడు కానవన్నారే, ఇప్పుడు చూడలేకపోవటం చేత. అదిగో ఎలాగ ప్రత్యక్షత్తిలం ఉంగలకు సంశయం కలిగేలాగా ఉన్నది కదా అని ఆ అలందవనై ఇప్పుడు కానవన్నారే, అలా కొలిచినటువంటి ఆయనని ఇప్పుడు ఈవిడ చూడలేకపోవటం చేత వీళ్ళకి ఇలా చెప్పవలసి వస్తోంది అని. నేను ఒక్క నిమిషం శేషభూత తిరువడిగలోట్టే సంబంధత్తాలి వందగన్నం అయిపోయింది కదండి. భూతకాలத்தில் உள்ளது ఎవడుకు వర్తమాన కాలத்தில் పోలే తోత్తుగిర ఇత్తనే పోకి. ఆ భూతకాలంలో ఉన్నదంతా వర్తమాన కాలంలో లాగా కనబడుతున్నది తప్ప అలందవనై ఇప్పుడు కానవన్నారే, ఆ కొలిచినటువంటి ఆయనని ఇప్పుడు చూడలేకపోవటం చేత వామనన్ మన్నిదు వెన్నుం. అదిగో ఆ వామనుడి యొక్క మన్నని చూపిస్తూ ఉంటుంది మా అమ్మాయి అని. విన్నై తొజుదు కజింద కాలத்தில் உள்ளதும் வர்த்தமான காலத்தில் போலே தோத்துகிறார் போலே లోకాంతరத்தில் పరిమాత్రం ఇంగే తోత్తా నిన్నదు. ఎలా ముందు సన్నివేశం ఏమిటి? ఆనాడు ఎప్పుడో వామనుడిగా వచ్చాడు, యాచించాడు, త్రివిక్రముడై లోకాలన్నిటినీ కొలిచాడు. అంటే భూతకాలంలో కజింద కాలத்தில் உள்ளதும் వర్తమాన కాలத்தில் పోలే ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాన్ని ఇప్పుడు వర్తమానంలో జరిగిన దాని వలె మా అమ్మాయి చూస్తున్నది. అలానే లోకాంతరத்தில் పరిమాత్రమం ఇంగే తోస్తా నిన్నదు. లోకాంతరాలలో చూపించేటువంటి ప్రేమని కూడా మా అమ్మాయి ఇంగే తోస్తా నిన్నదు, ఇంగే ఇక్కడే చూపిస్తూ ఉన్నది. ఎలా వెన్నై తొజుదుం వామనన్ మన్నిదు వెన్నుం వెన్నుం విన్నై తొజుదు వెన్నై తొజుదు. అదిగో ఆకాశం వైపు చూస్తూ నమస్కరిస్తూ ఉంటుంది. నమస్కరించుడు అంటే ఏమిటి? ఎప్పుడో భూతకాలంలో జరిగిపోయినటువంటి విషయాలనేమో వర్తమాన కాలంలో జరిగిన వాటి వల్లే దర్శిస్తూ ఉంటుంది. విన్ అంటే ఏమిటి? పరమపదము అని అర్థం చెప్పుకోవచ్చు, ఆకాశం అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ మా అమ్మ ఏమిటి ఇక్కడ ఆకాశం అనే భావనలో లేదు, పరమాకాశం అని చెప్పబడే పరమపదం అని భావిస్తోంది. అందుకని ఇవ్విడత్తిலும் లోకాంతరத்தில் పరిమాత్తము, ఆ లోకాంతరం అని చెప్పబడేటువంటి పరమపదంలో ఉండేటువంటి ఆ ప్రీతిని కూడా ఇంగే తోత్తా నిన్నది ఇక్కడే చూపిస్తూ ఉన్నది మా అమ్మాయి. అక్కరై ఇక్కరై ఎన్నుంబడి అవరగడుక్కు ఇవ్విడత్తిலும் అవ్విడం అనిత్తాయి తోత్తుమిరే. అదిగో అక్కరై ఇక్కరై ఎన్నుంబడి. ఎలా పెరియాళ్ వాళ్ళ యొక్క తిరువాయమజలో పాసురమట అది. ఎలా అక్కరై అంటే సంసారము, ఇక్కరై అంటే పరమపదం. మామూలుగా ఈ అనేటువంటి పదం మన సమీపంలో ఉన్నటువంటి దాని గురించి చెప్తుంది. ఈ చోటు అన్నామనుకోండి మనం ఉన్నటువంటి ప్రాంతం, ఆ చోటు అన్నామనుకోండి అంటే దూరంగా ఎక్కడో ఉన్నటువంటి ప్రాంతం అని చెప్తాం కదా. అంటే ఇక్కరై అక్కరై అంటే ఈ ఒడ్డు ఆ ఒడ్డు అని అర్థాలు. ఈ ఒడ్డు అంటే ఏమిటి? మన సంసారంలో ఉన్నటువంటి మనం చెప్తున్నాము అంటే అక్కరై ఇక్కరై అనేటువంటి పదాన్ని, ఇక్కరై అంటే మనం ఉన్నటువంటి ఈ భూమండలం అని చెప్తాం, ఈ లీలా విభూతిని గురించి చెప్తాం. కానీ అక్కరై అంటే అదిగో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పరమపదం అనే దాన్ని ఆ ఒడ్డు అని చెప్తాం. కానీ పెరియాళ్ వాళ్ళు ఎలా చెప్పారట? అక్కరై ఇక్కరై అంటే, ఇక్కరై అంటే అంటే మనం, ఇక్కరై అంటే మనం ఉన్న ప్రాంతం, దీనినేమో పరమపదంగా భావించారట. అక్కరై అంటే అది అంటే
సంసారంగా భావించారట దాన్ని. అంటే ఇక్కరై అంటే మనం ఉన్నటువంటి ప్రాంతం, మనం ఉన్నటువంటి చోటుని పరమపదంగా భావించారంటే వారు ఉన్నటువంటి స్థానాన్ని పరమపదంగా భావించారు పెరియాళ్ వారు. ఎక్కడ అక్కడ దూరంగా ఉన్నటువంటి దాన్ని లీలా విభూతిగా భావించారు. ఎక్కడుండి అలా భావించారండి వారు? ఇక్కరై అక్కరై అనేదాన్ని ఈ భూమండలంలోనే ఉండి ఈ భూమండలాన్ని ఇక్కరై అంటే పరమపదం వలె భావించారు పెరియాళ్ వారు. అక్కరై అంటే ఆ పరమపదాన్ని సంసారంలాగా అక్కరై అన్నారు, సంసారాన్ని అక్కరై అన్నారు. అంటే సంసారంలోనే ఉండి సంసారాన్ని దూరమైన దాని వలె పరమపదంలో తాను ఉన్నట్లుగా భావించి ఇక్కరై అక్కరై అన్నారు. అదే రీతిగా అవరగలకు ఇవ్విడత్తడం అవ్విడత్తం అవ్విడం అనిత్తా ఇత్తోత్తుమిరే. అదే రీతి కదా ఆళ్వార్లందరికీ కూడా అవరగలకు ఆళ్వార్ లాంటి జ్ఞాన వైసద్యం కలిగినటువంటి వాళ్ళకి ఇవ్విడత్తడం అవ్విడత్తం అనిత్తా ఇత్తోత్తుమిరే. వాళ్ళు ఉన్నటువంటి ఈ సంసారం కంటే కూడా అదిగో ఆ పరమపదమే చాలా దగ్గరదిలాగా కనబడుతుంది కదా ఆళ్వార్ లాంటి వాళ్ళకి. నమకు అవ్విడత్తిలం ఇవ్విడం ఇవ్విడం అనిత్తా ఇరుక్కుమా పోలే. మనకేం కనబడుతుంది? అవ్విడత్తిలం ఆ స్థానం కంటే కూడా ఇవ్విడం ఈ స్థానం అనిత్తా ఇరుక్కుమా పోలే. మనకేమో మన ఉన్నటువంటి ఈ సంసారం దగ్గరదిగా అనిపిస్తుంది, పరమపదం దూరందిగా అనిపిస్తుంది. వాళ్ళకేమో సంసారంలో ఉండి కూడా వాళ్ళకి సంసారమేమో దూరమైన దానిలాగా కనిపిస్తుంది, పరమపదమేమో దగ్గర దానిలాగా కనిపిస్తుంది. కనుక అందుకని మా అమ్మాయి విన్నై తొజదు ఆకాశాన్ని నమస్కరిస్తూ ఉంటుంది. ఎలాగా? ఎప్పుడో గడిచిపోయినటువంటి ఆ కాలంలో జరిగిన ఆ వామన చరిత్ర, వామనన్మణిగు వెన్నుమని, దాన్నేమో వర్తమాన కాలంలో జరిగిన దాని వల్లే దర్శిస్తున్నట్లుగానే లోకాంతరాలలో లోకాంతరத்தில் పరిమాత్రం, లోకాంతరాలలో చూపించేటువంటి ప్రేమని ఇదిగో ఇంగే తోస్తానన్నది ఇక్కడే చూపిస్తున్నది. ఎందుకని వాళ్ళు అక్కరై ఇక్కరై అని చెప్పినట్టుగా ఇక్కడ ఉండి కూడా అక్కడ ఉన్నదాన్ని వారి సమీపంలో ఉన్నట్లుగా భావించేటువంటి వాళ్ళు కనుక. అలా అరిశిష్టేనన్ ఆశ్రమத்திலே నిన్ను పరమపదం కండార్ గలిరే సిలర్. అరిశిష్టేన మహర్షి అని భారతంలో కనపడతాట ఒక మహర్షి. ఆయన ఆశ్రమంలో ఒక చోట నిలబడి సేవిస్తే గనక పరమపదం దర్శనం ఇచ్చేదట. అలా ఎవరికి కండారుగలిరేసారంటే ఎవరు వాళ్ళంటే ధర్మపుత్రుడు అని చెప్పారు, కింద మనకి అరుంబదంలో ఇచ్చారు. అలా ధర్మపుత్రుడు లాంటి వాళ్ళు, ధర్మపుత్రుడు ఆయన యొక్క ఆశ్రమానికి వెళ్ళి పరమపదాన్ని చూసినట్లుగా వీళ్ళకు కూడా ఎలాగ ఇక్కడ ఉండే అక్కడ ఉన్నటువంటి పరమపదాన్ని చూస్తూ ఉంటారు. అది కనపడేటువంటి దాన్ని ఆకాశాన్ని అదే పరమపదమా అన్నట్లుగా భావిస్తూ ఉంటారు అని. ఎలాగంటే మనకి తిరుక్కన్నపురంలో సౌరిరాజ పెరుమాళ్ వేయించేసి ఉంటారు కదా, ఆ తిరుక్కన్నపురంలోనట తిరుమంగయ్యాళ్ళ వాళ్ళ సన్నిధి ఉంటుందట. ఆ సన్నిధి పక్కన నిలబడితేనే ఆ ఉత్పలావతక విమానం అంటారు అక్కడ ఉన్నటువంటి విమానాన్ని. ఆ కోవెల పైన ఉంటుంది కదా విమానం అంటే, ఇలా కలశంలాగా. అది సేవించాలి అంటే తిరుమంగయ్యాళ్ళ వాళ్ళ సన్నిధి పక్కన ఉంటే మాత్రమే కనబడుతుందట, సేవ అవుతుందట. ఇంకెక్కడ ఉన్నా కూడా ఆ విమానం సేవే అవ్వదు అని చెప్పినట్లు, అలానే ఇదిగో ఈ అరిశిష్టేన మహర్షి ఆశ్రమంలో ఉండి అక్కడ ఒక ప్రాంతంలో నిలబడితే పరమపదం దర్శనం అవుతుంది అని చెప్తే ధర్మజుడు వెళ్ళి దర్శించినట్లు ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి పరమపదాన్ని చూస్తూ విన్నై తొజదు. మా అమ్మాయి అలా ఆకాశానికి వేసి చూస్తూ ఉంటుంది, అలా నమస్కరిస్తూ ఉంటుంది. ఏం చేతండి అలాగా? నామ సామ్యత్తాలం ఊర్ధ్వ ఆకారత్తాలం ఇవ్వాకాశత్తే పరమపదం ఎన్నుతో జానిర్కుం. నామ సామ్యం, విండంటే ఆకాశము అని అర్థం ఉన్నది, పరమపదము అని అర్థం ఉన్నది. అంచేత నామ సామ్యత్తాలం, నామ సామ్యం ఊర్ధ్వ ఆకారత్తాలం, అదిగో అది పైనే ఉంటుంది ఇది పైనే ఉంటుంది అనే భావనతోటి ఇవ్వాకాశత్తే కనబడే అటువంటి ఆకాశాన్ని పరమపదం ఎన్నుతో జానిర్కుం, పరమపదము పరమపదమని నమస్కరిస్తూ ఉంటుంది. ఆ వన్మేవు వైగుండం, అది ఆ పరమపదం ఎలాంటిది? ఆ వన్మేవు వైగుండం,
ఆయన కోరుకునేటువంటి వైకుంఠం అని ఎలాగా ఎన్నోడే కలందు అగంధ విడంబోలే తిరువేడే వ్యాప్తమా ఇరాదే అవన్ నిత్యవాసం పండుం దేశం ఎన్నా నిన్నాల్. అదిగో ఆ పరమపదం అంటే ఎలాంటిది? అవన్మేవు వైగుండం, ఆయన కోరుకొని నిత్యవాసము చేసేటువంటి ఆ స్థానం అది. అయితే ఆయన నిత్యవాసం చేయనటువంటిది, ఆయన కోరుకోనటువంటి ప్రదేశం కూడా ఒకటి ఉంటుంది. ఏమిటో అది తెలుసా? ఇదిగో నేను ఎలాంటిదని ఎన్నోడు ఎన్నోడే కలందు అగన్న విడంబోలే విరిగోడే వ్యాప్తమాయిరాదే, నాతోటి వచ్చి కలుస్తాడు, ఎడబాస్తాడు, అలా పిరిగోడే వ్యాప్తమాయిరాదే. నాతోటి కలయిక ఎలా అవుతుంది? ఆయనకి ఎడబాటుతోటే పరిసమాప్తం అవుతుంది. అలా ఇది ఈ స్థానం ఎలాంటిదంటే ఆయన కోరుకోనటువంటి స్థానం. అది ఎవరంటే నేనే అని చెప్తూ ఆళ్వార్ నాయకి అవన్ నిత్యవాసం పండుం దేశం ఎన్నానన్నాడు. అవన్ మేము వైకుంఠం, ఆయన కోరుకునేటువంటి వైకుంఠం అంటే అక్కడ ఎప్పుడు నిత్యవాసం చేస్తూ ఉంటాడు. ఇదిగో నా దగ్గరికి వలే, ఇదిగో ఎలా అవతారాలు ఎత్తుతాడు. అవతారాలు ఎత్తితే నరసింహావతారం లాంటివి అయితే ఎంతో కొంచెం సేపు, ఏ రామావతారం లాంటిదైతే ఇదిగో 10,000 సంవత్సరాలు 11,000 సంవత్సరాలు, అలానే కృష్ణావతారం ఎత్తితే 120 సంవత్సరాలు. ఇలా కలవటము విడిపోవటం, కలవటము విడిపోవటం, ఇలాంటి నాలాంటి స్థితి కాదు, నాతో వలే ఇలా కాసేపు కలవటం కాసేపు ఎడబాయటం లాంటి స్థానం కాదు ఆ పరమపదం. ఎలాంటిదంటారు? అవన్ నిత్యవాసం పండుం దేశం ఎన్నా నిన్నా, ఆయన నిత్యవాసం చేసేటువంటి స్థానం అండి అది. ఇదిగో ఇలా అవతారాల వలె తీర్థం ప్రసాదం అన్నట్టుగా కాకుండా అదిగో అలా ఎప్పుడూ నిత్యవాసం చేస్తూ ఉంటాడు ఆ పరమపదంలో. అవతార వ్యావృత్తియం తనకు ఎజక్క వేండామయ్యం, ఈ అవతారాలలో వలె ఇదిగో చెప్పుకున్నాం కదా ఇప్పుడు, ఈ అవతారంలో ఏదో కొన్ని అవతారాలు అయితే నిమిషమో గంటో గడియో అన్నట్టు ఉండేటువంటివి, కొన్ని వేల సంవత్సరాలు ఉండేటువంటివి, కొన్ని వందల సంవత్సరాలు ఉండేటువంటివి. ఇలాంటి ఆ అవతారాలు ఉన్నంత కాలం మాత్రమే ఆ అవతారంలో ఉంటాడు ఈ భూమి మీద ఇక్కడ. కానీ అలా కాదు, అవతార వ్యావృత్తియం తనకు ఎజక్క వేండామయం, అవతారాల వలె, అవతారాలు అయితే కొంతకాలమే కదా ఉంటాడు, కానీ అలా కాదే ఆ పరమపదం. నిత్యవాసం పండుం దేశం ఎన్నా నిన్నాల్ తనకు ఇజక్క వేండామయం. ఇలా అవతారాలు అయితే ఏదో కొంతకాలం ఉన్న తర్వాత పోగొట్టుకోవాలని, కానీ అలాంటి అవసరం లేదు. అందుకనే అవన్మేవు వైకుంఠం, ఆయన కోరుకొని నిత్యవాసం చేసేటువంటి వైకుంఠం అండి అంటూ ఉంటుంది. అది ఏం చేస్తుంది? కై కాటుం, అలా చేతితో చూపిస్తూ ఉంటుందండి. అవన్ ఏకరూపమా ఇరుక్కిర ఇరుప్పై అనుసంధిత్తు అవ్విరుప్పిలిం తాన్ అనుభవిక్కప్పెరామయ్యాలే నడువే తలరెందు சொல்லப்புக வார்த்தை தலை கட்ட மாட்டாதே హస్తముద్రయ్యాలే తలై కట్టా నిన్నాల్. అవన్ ఏకరూపమాయిరుక్కర విరుప్పై అనుసంధిస్తూ కై కాటుం, చేత్తో చూపిస్తూ ఉంటుంది. అదేమిటండి, ఎందుకు అలా చేత్తో చూపించటం అంటే తాను చెప్పాలనుకున్నటువంటి మాటని పూర్తిగా చెప్పలేక ఏమంటుంది? అవన్ మేవు వైగుంధం అని అనాలి కదా. అవన్మేవు అనేటువంటి పదం వరకు వస్తుంది మా అమ్మాయికి, వైకుంఠం అనేటువంటి పదం కూడా చెప్పలేక అలాగ చేతితోటి చూపిస్తూ ఉంటుంది హస్తముద్రతోటి. ఎందుకని? మరి మీ అమ్మాయి చెప్పలేకపోయింది అంటున్నారు కదా, అవను మేవు వైగుంధం అని మీరు అంటూ ఉన్నారు కదా, తల్లిగారిని అడుగుతున్నారు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు. ఏమండి మా అమ్మాయి చెప్పలేకపోయింది, అవన్మేవు వైగుంధం అనే మాట కూడా పూర్తిగా చెప్పలేక కై కాటుం, చేతితో చూపిస్తూ ఉంటుంది అంటున్నారు కదా మీరు. మరి ఆవిడ పూర్తిగా చెప్పలేకపోతే అవన్ మేవు వై అని ఏదో అంటుంది, లేదా అది కూడా అనలేక అలా కైకాటుం అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆవిడ అన్నది వైకుంఠమని పైకి చూపిస్తుంది, వైకుంఠమని మీరెలా అనుకుంటారు? అదిగో ఆ ఇంద్రుడో చంద్రుడో ఉండేటువంటి స్వర్గాది లోకాలు అనుకోవచ్చు కదా అని వాళ్ళు ప్రశ్న వేస్తే, అయ్యయ్యో అలా కాదు. ఎందుకని అలా కాదు? అవన్మేవి వైగుంఠం, ఆ వైకుంఠంలో అయితేనే ఆయన ఎప్పుడు అవన్ ఏకరూపమా ఇరుక్కిర విరుప్పై అనుసంధిస్తూ, ఆయన ఏకరూపంగా
ఇవన్నీ కూడా నశించిపోయేటువంటివి స్వర్గాది లోకాలు కానీ ఏవైనా. కానీ ఆయన ఏకరూపంగా ఎప్పుడు ఉండేటువంటి స్థితి ఏదైనా ఉన్నదంటే అది వైకుంఠమే కదా. అంచేత అవన్ ఏకరూపమాయిరుక్కెర విరుప్పై అనుసంధిత్తు. అదిగో ఇలా అవతారాల వలె ఏదో నాలాంటి దాని దగ్గరికి వలె కాసేపు రావటం, కాసేపు పోవటం, కాసేపు మారి మారి ఈ స్థితి నడవటం కాకుండా ఎలా ఉంటాడు? అవన్మేవి వైకుంఠం, ఆ వైకుంఠంలో ఎప్పుడు ఏకరూపంగా ఉంటాడు కదా ఆయన అని అనుసంధానం చేసుకుంటుంది. ఆ విరుప్పిలిం తాన్ అనుభవిక్కప్పెరామయ్యాలే. అదిగో ఆ స్థితిలో నేను పొందలేకపోయానే ఆ పరమపదాన్ని అని నడువే తడరెందు. ఇంకంతే, తడబాటు కలుగుతుంది దుఃఖంతో అని సొల్ల పుక్క వార్తే చెప్పాలని ఆరంభిస్తుంది మా అమ్మాయి. అవన్మేవి వైగుంధం అనేటువంటి మాట చెప్పాలి అనుకుంటుంది. కానీ సొల్ల పుక్క వార్తై తల కట్ట మాట్లాడే చెప్పడానికి ఆరంభించినటువంటి మాటని పూర్తి చెయ్యలేక హస్తముద్ర ఇయ్యాలే తల ఇక్కట్టా నిన్నా. హస్తముద్రతోటి ఇలా పైకెత్తి చూపిస్తుంది. అదిగో తల ఇక్కట్టా నిన్నా అలా ముగిస్తుంది. ఏమని? అవన్మేవి వైగుంధం అనేటువంటి దాన్ని. பரமபதத்தில் நித்திய சூரிகள் நித்திய அனுபவம் பண்ணா நிற்க அவர்களோடு ஒக்க பிராப்தி நமக்கும் உண்டாயிருக்க நாம் ఇజపోమే ఎన్ను తళరిందు. పరమపదంలో ఉండేటువంటి వాళ్ళెవరు? నిత్యసురులు. వాళ్ళు ఎప్పుడూ నిత్య అనుభవాన్ని పొందుతూ ఉంటారు కదా. అవరుగలోడు ఒక్క ప్రాప్తి నమక్కుం ఉండాయిరుక్క. ఆ నిత్యసురుల వల్ల మనకు కూడా సమానం కదా సంబంధము, ప్రాప్తి అనేటువంటిది. వాళ్ళు ఎప్పుడూ అనుభవిస్తూ ఉన్నారే, కానీ మనకు ఆ అనుభవం లభించట్లేదే. నా ఇజపోమే, మేము పోగొట్టుకున్నామే అని తళరిందు తడబాటు పడిపోయి తొడంగిన వార్తై తలై కట్టమాట్టుగిరిలల్ ఆరంభించినటువంటి మాటని పూర్తి చేయలేక కై కాట్టి హస్తముద్రతోటి అదిగో విన్నై తొడుదు అంటుంది. కై కాట్టి వైగుంధం ఎన్ను కై కాట్టుం అవన్మేవు వైగుంధం ఎన్ను కై కాట్టుం. ఎంచేత ఆ నిత్యసూర్యుల వలె ఆయనతోటి సంబంధం మనకి సమానమే కదా. నిత్యసూర్యులతోటి ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో, నిత్యసూర్యులకి ఆయనతోటి ఎలాంటి సంబంధమో మనకు కూడా అలాంటి సంబంధమే అయినప్పుడు మనం ఇలా పోగొట్టుకుంటున్నామే అనేటువంటి దుఃఖం రాగానే మాట పూర్తి చెయ్యలేక తొడంగిన వార్త ఆరంభించినటువంటి మాటని తలై కట్టమాట్టు విరిలెల్ ముగించలేకపోతోంది మా అమ్మాయి. అది పరిస్థితిని. అలా ఉండి కన్నయ్యుల్ నీర్మలగనిందు ఆ నేత్రాల నుండి నీటి వర్షాలని కురిపిస్తూ ఉంటుంది. నీర్మలగనిందు నీళ్ళని అలా స్రవింపచేస్తూ కన్నీటి ధారలన్నమాట. అవతారం పోలన్నికే ఎన్నుం ఒక్క అనుభవిక్కలాంబడి ఇరుక్కిరా పరమపదத்தில் ఇరుప్పిలిం నాన్ ఇజుప్పదే ఎందు. అదిగో అవతారాల వలె. అవతారాలంటే అదిగో ఈ భూమండలంలో ఆయన అవతరించి ఈ భూమండలంలో ఎంతకాలం ఉన్నాడు అంతమే మనం అవతారాలను సేవించగలుగుతాం. కానీ అవతారాల్లో సేవించాలంటే పరమపదంలో వలె అవన్మేవి వైగుంధం అన్నట్టుగా నిత్యము ఉండడు కదా. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అక్కడ ఉండడు కదా ఆయన. అవన్ ఏకరూపమాయిరుక్కిర ఎప్పుడు అక్కడే స్థిరంగా ఉండేటువంటి స్థితి అది అవతారాల్లో మనకి కనపడదు కదా. అవతారం పోలన్నికే ఎన్ను ఒక్క అనుభవిక్కలాంబడి ఇరుక్కిరా. అది అవతారాల వలె కాకుండా ఎప్పుడు ఒకే రీతిగా అనుభవించేటట్లుగా ఉన్నటువంటి పరమపదத்தில் ఇరుప్పుం నాన్ ఇజప్పదే ఎందు. ఆ పరమపదంలో ఉన్నటువంటి స్థితిని మనం పోగొట్టుకున్నామే అని కన్నీర్ మల్గుమాయిత్తు ఆ కళ్ళ వెంట అశ్రుధారలు కారుస్తూ ఉంటుంది మా అమ్మాయి. కారుస్తూనే కడల్ వண்ணన్ ఎన్నుం అవ్వడివై కాటి కాణుం ఎవడై అవన్ పిచ్చేత్తిత్తు ఇవ్వడం తన్నై పిచ్చేత్తిన పడియై సొల్లా నిన్నాల్. కడల్ వண்ணన్ ఎన్నుం వెంటనే వీళ్ళు అడిగారట ఏమని? ఆ అమ్మాయి కన్నీళ్లు కారుస్తూ ఉన్నది కదా. అలా కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఏదో ఒకటి అలా ఏడ్చేవాళ్ళని అలా వదిలేలేం కదా. అవునమ్మా, కడల్ వండన్ ఎన్ను అంటూ ఉంటుంది అన్నావు కదా,
మీ అమ్మాయి కడల్ వన్నన్ సముద్రవన్నుడు అంటుంది అన్నావు కదా, ఇందాకేమన్నావు? అవన్మేవి వైగుండం అనేటువంటి మాట అనలేక కైకాట్టుమని చెప్పావు కదా. వైగుండం అంటే 3, వైగుండం 3 అక్షరాలు, కానీ కడల్ వన్నన్ అంటే 5 అక్షరాలు. మరి చిన్నదైనటువంటి ఆ పదాన్నే పలకలేకపోయింది కదా మీ అమ్మాయి. మరి కడల్ వన్నన్ అనేటువంటి పదాన్ని ఎలా పలికింది మీ అమ్మాయి అని అడిగారట పక్కనున్న వాళ్ళు. అడిగితే అవ్వడి వైకాటికాను ఎవడై అవన్ పిచ్చేత్తదు. అదిగో ఆ కడల్ వన్నన్, మా అమ్మాయి అలా దుఃఖంతో అలమటిస్తూ ఉన్నటువంటి వాళ్ళని విషయం మార్చి వాళ్ళ దుఃఖం నుంచి వాళ్ళని పక్కకు మరలించాలంటే ఏదో ఒక విషయం అడగాలి కదా మనం. అమ్మా, నువ్వు అసలు ఏ విషయం గురించి ఇంత వ్యామోహపడిపోతున్నావు కదా, నువ్వు ఇంత వ్యామోహంలో దుఃఖపడుతూ ఉన్నావు కదా, నీకింత దుఃఖాన్ని కలగటానికి, నీకింత వ్యామోహం ఆయన విషయంలో కలగటానికి కారణం ఏమిటి అని విషయాన్ని మార్చి ఆవిడ యొక్క భావన అందులోంచి, ఆ దుఃఖంలోంచి బయటికి తీసుకురావాలని ప్రశ్నిస్తే అవ్వడి వైకాటికాను ఎవడై అవన్పిచ్చేత్తు. అదిగో అప్పుడు చెప్పింది మా అమ్మాయి, కడల్ వన్నన్ ఆ సముద్రవన్నుడమ్మా, ఆ సముద్రవన్నుడైనటువంటి పరమాత్మ యొక్క తిరుమేనిని సేవించడం వల్ల నాకెంత వ్యామోహం అన్నట్టుగా అప్పుడు చెప్పింది మా అమ్మాయి. అంటే దుఃఖం తీరింది కదా, కొంచెం మాట్లాడగలిగింది. ఇప్పుడు కడల్ వన్నన్ అని చెప్పగలిగింది అంటే కొంచెం అందులోంచి మాట మార్చి అడగటంతో కొంచెం దుఃఖం తగ్గింది. అందుకని కడల్ వన్నన్ అలాంటి ఆ శరీరాన్ని చూపించి కదా అవన్పిచ్చేత్తు మా అమ్మాయినిలా మోహపరిచింది. ఈవలం తన పిచ్చేత్తిన పడియై సొల్లానిన్నాడు. ఈవిడ కూడా ఆయన మోహపరిచింది ఆ తిరుమేనిని చూపించే. ఈవిడ కూడా ఎలానమ్మా నువ్వు ఇంత మోహపడిపోయావు ఆయన విషయంలో అని అడిగితే, ఈవిడ తన పిచ్చేత్తిన పడియై సొల్లానిన్నాడు. అదే తాను మోహపడినటువంటి ప్రకారాన్ని చెప్తూ ఉన్నది కనుక కడల్ వన్నన్ ఎన్నుం, కడల్ వన్నుడండి ఆయన అంటూ ఉంటుంది. ஒரு கருங்கடல் ஒடிவு கொண்ட செவ்வே இருந்தா போலே அங்கு இருக்கும் இருப்பை சொல்லும். ஒரு கருங்கடல் ఒడివు కొండు సెవ్వే இருந்தா పోలే అంగిరుక్కుం ఇరుప్పై చొల్లుం. ఎలా ఉన్నట్ట ఈ కడలవన్నులాగా ఉంది ఆయన శ్రీవైకుంఠంలో ఉన్నట్ట. ఆ శ్రీవైకుంఠంలో ఉన్నాడు, ఇక్కడ కడలవర్ణుడు అని చెప్తూ ఉన్నది కదా ఈ అమ్మాయి. అంటే ఎలా అంటే ఒక కరుంకడల్, ఒక నల్లటి సముద్రము ఒక ఆకృతిని దాల్చి ఇలా పైకి పెరిగిపోతే ఎలా ఉంటుందో అలాగా అంగు ఇరుక్కుం ఇరుప్పై చొల్లుం. అక్కడ ఉన్నటువంటి స్థితి, ఇక్కడ ఉన్నటువంటి నల్లటి సముద్రమే ఒక ఆకారం తాల్చి పైదాకా పెరిగి పరమపదంలో ఉన్నటువంటి స్థితి అన్నట్లు. ఇప్పుడు ఈ సముద్రం ఎందుకు గుర్తొచ్చిందండి? ఇప్పుడు సాదృశ పదార్థాలు సంబంధ పదార్థాలే కదా ఆళ్వార్లకి. అంటే ఆళ్వార్ తిన్నగరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సముద్రం కనపడిందట ఆళ్వార్లకి. అందుకని కడల్ వన్నన్ ఎన్నుం సముద్రవర్ణుడు అంటూ ఉంటుంది. ఈ సముద్రవర్ణుడైనటువంటి పరమాత్మ ఎక్కడున్నాడు? శ్రీవైకుంఠంలో ఉన్నాడు. ఇక్కడి నుంచి ఈ సముద్రమే ఒక ఆకృతి తాల్చి అక్కడికి పోయింది అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి స్థితిని చొల్లుం చెప్తుంది. అన్నే అంటే అమ్మే ఎన్నో విషాదాతిశయ సూచకమా ఇరుప్పదువరు అవ్యయం మన్నే ఎన్న ఉమాం అన్నే కైకాట్టుం కన్నయ్యుల్ నీర్మలగ నిండు కడల్ వన్నన్ ఎన్నుం మన్నే అంటే అమ్మే అమ్మా అంటూ విషాద అతిశయం అంటే దుఃఖాన్ని సూచించేటువంటి ఒక మాట. మనం బాధ కలిగినప్పుడు అబ్బా అంటాం కదా, ఆ రీతిగా ఎన్ పెన్నై అలా అంటూ ఉంటుంది మా అమ్మాయి. పెన్నై మా అమ్మాయి ఏమిటో తెలుసా? ఆవిడికి ఇంత దుఃఖం కలగటానికి కారణం ఏమిటో తెలుసా? నా గర్భంలో పుట్టడమే. మనం కూడా లోకంలో ఆ పిల్లోడికి ఆ స్థితి ఏమిటండి, నా కడుపును పుట్టాడు కాబట్టి వాడికి ఇన్ని కష్టాలండి అని మనం అనుకున్నట్లుగా ఆళ్వార్ నాయకి తల్లి గారు కూడా ఎన్ పెన్నే మా అమ్మాయి, ఆ అమ్మాయికి ఇలాంటి దుఃఖం కలగడానికి కారణం నా గర్భంలో పుట్టడమే అని యువతిష్ట కుమారిని ఎంగిరపడియే కలవీరు ఉట్పుగ మాట్లాడ పరువమాయిత్తు ఎవలదు. యువతిష్ట కుమారిని అంటే ఒక దశ మారుతూ ఉందండి, ఇంకొక దశలోకి అడుగు పెడుతూ ఉన్నది. అంటే ముందు కుమారి అనేటువంటి దశ, కుమారిగా మారిపోయిన తర్వాత యువతి అవుతుంది కదా, కుమారిగా కొంచెం పెద్దదైన తర్వాత యువతి. అలాగా యువతిష్ట కుమారిని ఆయనేమో
యువా కుమార అని చెప్పినట్లుగా ఆయన ఉంటాడు. అలా ఎంగిరపడే కలవీలం ఉత్పొగ మాట్లాడ పరువమా ఇత్తు ఎవడదు, కలయికలో కూడా ధరించి ఉండలేని వయసు ఈ అమ్మాయిది. అలాంటిది ఎడబాటులో ఎలా ధరించి ఉంటుంది అంటే కలయికలో కూడా ధరించలేనటువంటి స్థితి ఆ కలయికలో. అలాంటిది ఎడబాసిన ఇలా విశ్లేష దశలో ఎడబాటి అసలు ఉండలేదు కదా. అది మా అమ్మాయి వయసు. పేరు మయల్ செய்தார்க்கு தம்மை கலந்து பிரிந்தார்படும் వ్యసనత్తలவும் అల్లా ఎవడైపడుచిత్తు తమ్మై కలందు పిరిందార్పడం వ్యసనత్తలవం అల్లా. ఆయనని కలిసి ఎడబాసినటువంటి వాళ్ళు పడేటువంటి దుఃఖం అంత మాత్రమే కాదని మా అమ్మాయిది. అలా ఎవరైనా ఆయన్ని ఎడబాసి దుఃఖపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకు అరుంబదంలో ఇస్తున్నారు ఆండాళ్ళ తల్లిని సీతాపిరాటిని. అదిగో వాళ్ళిద్దరు తమ్మై కలందు ఇత్యాది 3, 2, 5 6వ లైన్లో ఉన్నది. జీరరుంబదంలో 6వ లైన్లో తమ్మై కలంద ఇత్యాది కలందు పిరిందార్పడం వ్యసనత్తల వల్ల ఎన్నదు. అదిగో కలందు పిరిందార్పడం కలిసి ఎడబాసినటువంటి వాళ్ళు పడే దుఃఖం అంత మాత్రమే కాదండి మా అమ్మాయిది. మైయిల్ చేతి మయక్క ఎన్న ఆండాళయం ఉన్మాదజో వికారోవాయన్న పిరాట్యేయం యావర్తిక్கிறது. பிராட்டியும் ஆண்டாளும் எப்படி கலங்கினார்கள் இல்லையே ఎన్ను కరుత్తు. ఇదిగో ఆ ఆండాళ్ళు తల్లి ఆయనని ఎడబాసి ఆండాళ్ళు తల్లి పడినటువంటి దుఃఖం మాత్రమేనా? అంతకు మించిపోయిన దుఃఖం మా అమ్మాయిది. అదిగో ఆ సీతాపిరాటి 10 మాసాల పాటు ఆ అశోకవనంలో రావణాసుడు తీసుకువెళ్ళి బట్టి అక్కడ ఉంచితే పడినటువంటి దుఃఖం మాత్రమేనా? కాదు. పిరాటియం ఆండాళం ఇప్పటి కలంగినార్గళే ఇన్నయ్యే ఎన్ను కరుత్తు. అదిగో అలా వాళ్ళేమి ఇంత కలత పడినటువంటి స్థితి లేదండి అని ఎవడుక్కు వాసి ఏదన్నా మరేమిటండి వాళ్ళకంటే ఈవిడ ప్రత్యేకత ఏమిటి? వాళ్ళని కూడా వాళ్ళ దుఃఖాన్ని మించిపోయినటువంటి దుఃఖం మా అమ్మాయిది. తమ్మై కలందు పిరిందార్పడం వ్యసనత్తలవం వల్ల ఎవడైపడుతూ మా అమ్మాయి పడుతున్నదండి. కారణం ఏమిటి? వాళ్ళకి ఈవిడికి తేడా ఏమిటి అంటే సదృశ పదార్థத்தை కండు కలంగినాల్ ఎవలే ఇదే. సదృశ పదార్థాలని ఆయనతోటి సమానమైనటువంటి రూపాలను చూసి కలతపడినటువంటి ఆవిడ కనుక అలాగా సీతాపిరాటి అదిగో తన ఎదురుగా అంతమంది రాక్షస స్త్రీలున్నా కూడా ఏ ఒక్క రాక్షస స్త్రీని కూడా చూసి ఇదిగో మా రామచంద్రుడు ఈ రంగులో ఉంటాడు, ఇలా ఉంటాడు, ఆయన ముక్కు ఇలా ఉంటుంది, ఇలా నోరు ఉంటుంది, ఆయన ఇంత టీవీగా ఉంటాడు అని ఎప్పుడు ఏ వ్యక్తిని చూసి సదృశ పదార్థాలను చూసి రామచంద్రుడు వలె కనపడినటువంటి పదార్థాలను చూసి కలతపడిన స్థితి సీతాపిరాటికి లేదు. అలానే గోదమ్మకి కూడా లేదు. కానీ అలా సదృశ పదార్థத்தை కండు కలంగినాల్ ఎవలే ఇదే అలా సమానమైనటువంటి పదార్థాలని చూసి కలతపడినటువంటి ఆవిడ ఈవిడే కదా. అంచేత ఈవిడికి స్థితి ఎన్ செய்கேன் இவள் ஆத்தாமை தேரா அவன் வரப்பண்ணவோ அவன் உபிமளவும் சமப்பிராப்தி பார்த்து ஆறு இருக்க வேணும் கான் இவன் ఎన్ను ఇవళై ధరిప్పిప్పేనో. అదిగో ఆయన చూస్తే సర్వస్వతంత్రుడు, ఈవిడ చూస్తే అతి ప్రావణ్యం కలిగినటువంటి ఆవిడ ఈవిడ. సర్వస్వతంత్రుడైనటువంటి ఆయనని ఇవడ ఆత్తామై తీరా ఈవిడ యొక్క ఆర్తి తీరేలాగా అవనై వరప్పన్నవో ఆయన్ని రప్పించగలనా నేను? ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. ఏమయ్యా ఈ అమ్మాయి దుఃఖం ఇలా ఉంది రావయ్యా అంటే స్వతంత్రుడు కనుక వస్తాడో రాడో తెలియదు కదా. పోనీ ఆయన అలాంటి వాడమ్మా. అవన్ ఒరుమలవం క్రమప్రాప్తి పార్తు ఆరీరుక్క వేణుం కాన్ ఎన్ను. అమ్మా క్రమప్రాప్తి చూడు, నీ స్వరూపం ఇది కాదు. సర్వేశ్వరుడే వచ్చి నీ దగ్గరికి వచ్చి రక్షిస్తే రక్షించబడాలి తప్ప నీ అంతట నువ్వు నీ యొక్క ప్రయత్నం చేసి ఆయన దగ్గరికి వెళ్ళటం సరైనటువంటి స్థితి కాదు అని. అవన్ ఒరుమలం క్రమప్రాప్తి పార్తు క్రమప్రాప్తి చూసి ఇరుక్క వేణుం కాన్ ఇరుక్క వేణు ఉండాలి కదా అని ఎవడై ధరిప్పిప్పేనో ఈవెను ధరింప చేయగలుగుతానా నేను అంటే ఈయనని చూస్తే ఆయన చూస్తే స్వతంత్రుడు, ఈవిడ చూస్తే మిక్కిలి ఆర్తి ప్రావణ్యం ప్రాప్యత్వర కలిగినటువంటి ఆవిడ.
அதாவது பெய்வளையீரே எடப்பட்ட வளையை உடையீரே, ఎడపట్ట వళయ్యై ఉడయీరు అంటే ఎడైపట్ట ధరించినటువంటి వళయ్యై ఉడయీరు గాజులు కలిగినటువంటి వాడ అని. ఎడపట్ట అనేటువంటి పదమట అది ఇప్పటికీ కూడా ఆళ్వార్ తిరునగర్లో భాష ఎడపట్ట చేతిలో వేసుకున్నటువంటి, ఇదిగో మీరు ఆభరణాలు ఎడపట్టానో ఏదో అడుగుతారట వాళ్ళు. అలాంటి ఆ ప్రాంతానికి సరిపడగా ఉన్నటువంటి భాషని వాడారట ఈ ఎడపట్ట అనేటువంటి పదాన్ని. ఎడపట్ట వళయ్యై ఉడయీరు, అది మీరు చక్కగా చేతులకి గాజులను అలంకరించుకుని ఉన్నారు. ప్రళయత్తులే పురాడి ననయ్యామే ఇరుప్పారై పోలే ఇవ్వళవిలుము కయ్యం వళయుమా ఇరుప్పదే నీంగల్. ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఏమిటి? ప్రళయం వచ్చింది, ఆ ప్రళయంలో కూడా అరికాలు తడవకుండా ఉండే వాళ్ళలాగా ఉన్నారు మీరు. అలా ఇవ్వళవిలుం కయ్యం వళయుమా ఇరుప్పదే నీంగల్, ఇలా మా అమ్మాయి ప్రళయము కంటే గొప్ప ఆపద అన్నట్టుగా ఇలా కన్నీరు మున్నీరుగా దుఃఖపడుతూ ఉంటే మీరు ఈ సమయంలో కూడా చక్కగా ఆ దుఃఖాన్ని చూస్తూ కూడా గాజులని ధరించి ఉండగలిగారే మీరు. అంటే ప్రళయం, మా అమ్మాయి దుఃఖం ప్రళయం కంటే మించిపోయినటువంటి దుఃఖం మా అమ్మాయిది. అంత దుఃఖంలో ఉన్నటువంటి ఈమెను చూసి కూడా మీరు అలాగా ప్రళయ జలంలో కాళ్ళు తడవకుండా నడిచే వ్యక్తిలాగా ఇలాంటి ప్రళయాపద లాంటి గొప్ప దుఃఖంలో ఉన్న మా అమ్మాయి దుఃఖం చూసి కూడా మీరు ఇలా స్థిరంగా ఉండగలిగారే. நீங்கள் வளை தொங்குகைக்கு செய்த పరిహారத்தை చల్లవల్లిగలే. நீங்கள் వలై తొంగుగైకు, ఇగో ఇలా గాజులు మీ చేతులకి అలంకరించుకోవడానికి చేసినటువంటి పరిహారத்தை చొల్లివల్లుగలే. ఏదన్నా కొంచెం పరిహారాలు చెప్పండి అమ్మా అని అడిగితే ఒక్కడు ఏదో యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి అని ఏదో వాళ్ళు సలహాలు ఇచ్చారట. అలా నాను కైమేలే అనుష్ఠిత్తు పార్క, నేను వెంటనే ఆ అనుష్ఠించి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఏదైనా పరిహారాలను చెప్పండమ్మా అని అడుగుతూ ఉన్నదట ఆళ్వార్ నాయకి తల్లి గారు తమతో చుట్టూ ఉన్నటువంటి స్త్రీలతోటి. అది మన్నై ఇరుందు తొడావి వామనన్ మన్నిదు వెన్నుం వెన్నై தொழுது அவன் மேவு வைகுந்தமென்னும் கை காட்டும் கண்ணை உன்னேர் மல்க நின்னு கடல் வண்ணன் என்னும் அன்னே என் பெண்ணை பெருமயல் செய்தார்க்கு என் செய்கேன் பெய்வளையீரே. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகள்